ఆది గురుభ్యో నమః, సద్గురుభ్యో నమః. నా పేరు దూసి మురళి. నేను విశాఖపట్నంలో ఉంటాను. ఈరోజు నిజంగా నేను మర్చిపోలేని దినం. స్వామివారు మొదట ఓంకారం చేస్తున్నప్పుడే ఓ సర్పం పరిగెడుతున్నది. సర్పం వెనకాతలే ఈశ్వరుడు పరిగెట్టి మాయమైపోయారండి. ఆ ఒక్క 2 సెకండ్లో జరిగింది. మళ్ళీ మూడో ఓంకారం చెప్తున్నప్పుడు ఒక 6-5 కుక్కలు ఉంటాయండి. కుక్కలు పరిగెడుతున్నాయి. 3 మొహాలు వేసుకొని స్వామి ఎవరో తెలియదు, దత్తాత్రేయ స్వామి మరేమో మొహం కనబడదు, ఆయన మయమైపోయారండి. ఇది అయిపోయిన కొద్ది క్షణాల తర్వాత బ్లూ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్తో అలా ఒక 10 మినిట్స్ ఉండి శ్వాస పెరిగినట్టుగా అనిపించింది. అయిపోయిన తర్వాత స్వామివారు ఎప్పుడో అలా నడుస్తున్నట్టుగా అనిపించి నాకు చెయ్య పెట్టినట్టుగా అనిపించినప్పుడు విపరీతమైన శ్వాస బాగా ఎక్కువగా పెరిగిపోయి శివలింగం మీద అభిషేకం జరుగుతున్నది. ఆ సమయంలో పాలాభిషేకాలు, అన్ని అభిషేకాలు శివలింగానికి ఎక్కువగా జరుగుతున్నట్టుగా ఆ సమయంలో నాకు ఎక్కువగా అనిపించింది. తర్వాత అదే సమయంలో ఏమనిపించిందంటే, ఈ పెరుగుతున్నప్పుడే స్వామివారు దిగంబరంగా ఉన్నారు. ఈశ్వరుడు ఏమోనో ఆయనకి విభూది అభిషేకం చేస్తున్నారు. అదొక అనుభూతి జరిగింది. ఇదంతా అయిపోయి లాస్ట్లో ఇంకా నేను చాలా శ్వాస అప్పుడప్పుడు బాగా ఎక్కువగా పెరగడం నాకు తెలుస్తున్నది. లాస్ట్లో బాబా గారు లైవ్గా వచ్చి సట్కా పట్టుకొని గట్టిగా కొట్టి చేయి తీసుకొచ్చి స్వామివారి చేతిలో పెట్టేశారండి. అది నాకు ఈరోజు అనుభవాన్ని కలిగించిన సద్గురు శ్రీ రమణానంద మహర్షి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సదా ఆయన సేవకుడిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.